సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోతిలాల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా గిరిజన బంజారా సామాజిక వర్గం ఈ నాయకులు, ఈ బంజారా ప్రజలు వినాలంటే అది కేవలం సెంటిమెంట్తో మాత్రమే కొడతారు. అది సేవాలాల్ పేరు తీసుకొచ్చి సేవాలాల్ భవన్ అని ఒకరు, సేవాలాల్ విగ్రహం అని ఇంకొరు, కేవలం దేవుని పేరు మీద తీసుకొచ్చి మనందరినీ దాన్ని ఏంటి సెంటిమెంట్తో దిగజార్చుతారు ఎప్పుడు కూడా. ఆ విధంగానే ఇప్పుడే మా బంజారా జాతి భీష్మ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు అమర్ సింగ్ తిలావత్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో పెట్టాలని ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. దీనికంటే ముందు ఒక్క నిమిషము, ఏదైతే దేవరకొండ నియోజకవర్గ ప్రాంతానికి వచ్చి అంటే మా నాయకులు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మోహన్ సింగ్ గారు ఉన్నారు, ధర్మానాయక్ గారు ఉన్నారు, శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు, శ్రీరామ్ నాయక్ గారు ఉన్నారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు ఉన్నారు. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక 100 కోట్లు 200 కోట్లు అభివృద్ధికి అంత స్థాయి బడ్జెట్ పట్టుకొని శంకుస్థాపనలకో దానికో దీనికో వస్తాడు. కానీ ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, ఒక వార్డు మెంబర్ ప్రారంభించాల్సినటువంటి అంత బడ్జెట్ మాత్రం కేవలం 20 కోట్ల మా బడ్జెట్తోని దేవరకొండ నియోజకవర్గానికి వచ్చి ఆ గల్లీలలో రోడ్ల కార్యక్రమానికి వచ్చి ఆ రోజు సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని మధ్యమడుగులో పెట్టాలి. సంతోషం, పెట్టండి. ఎక్కడ పెట్టాలనేది గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నాయకులు ఉన్నారు, బంజారా సంఘాల నాయకులు ఉన్నారు. వీళ్ళతో చర్చించిన తర్వాత మీరు ఎక్కడ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవాలి. కానీ వీళ్ళని వీళ్ళకి ఎవరితో నిర్ణయం తీసుకోకుండా, వీళ్ళతో మీటింగ్ పెట్టకుండా, మా నాయకులతో మీటింగ్ పెట్టకుండా నీ ఇష్టారాజ్యంగా అక్కడ మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడానికి ఈ సమావేశం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, నిజంగానే మధ్యమడుగు స్వామి ఈరోజు మధ్యమడుగు హనుమంతుని ఈరోజు శనివారం. నిజంగానే మీకు హనుమంతుని మీద ప్రేమ ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుమారు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి కొండగొట్టి హనుమంతునికి అక్కడ అభివృద్ధి చేసిరే. కానీ ఇక్కడ మధ్యమడుగులో ఉన్నటువంటి హనుమంతుని మాత్రం కనీసం బాత్రూమ్ సౌకర్యాలు లేవు, అక్కడ ఉండడానికి కనీసం హాళ్ళు కూడా లేవు. కానీ అక్కడ మాత్రం ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహం అన్నట. కనీసం పోవడానికి దారి ఉందా? రోడ్ల మార్గం లేదు, కనీసం రైల్వే మార్గాలు లేవు, కనీసం విమానాలు కూడా దిగే పరిస్థితి లేదు అక్కడ. కానీ నువ్వు అక్కడ పెట్టడానికి నువ్వు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటిది? గిరిజనులను అందరినీ డైవర్ట్ చేయాలి, బంజారాలను డైవర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదే చెప్తా ఉన్నాం, మాకు అన్యాయం చేయదు, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, అందరినీ సమానంగా చూడాలంటే ఈరోజు మన మధ్యలోనే అక్కడ గిరిజనేతరులు మన గోండు కోయాలు కనీసం ఇప్పటికీ ఒక ఆదిలాబాద్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక 10 సార్లు వెళ్ళిండు. 10 సార్లు నా ఆదిలాబాద్కి వెళ్ళిండు. కానీ దేవరకొండకు ఒక్కసారి వచ్చిండు. మైబాద్కి వచ్చిండా ఒకసారినా? వైరాకి వచ్చిండా? డోర్నకల్కి వచ్చిండా? బంజారాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడ రాలేదు. ఆదిలాబాద్కి 10 సార్లు పోయిండు. ఈరోజు ములుగులో సమ్మక్క సారలకు మాకు చాలా గొప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి జాతర, గిరిజనుల జాతర, మాకు గౌరవం ఉంది. కానీ ఈరోజు సమ్మక్క సారలమ్మకు సుమారు 100 ఎకరాల భూమి ఇచ్చి సుమారు 300 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఈరోజు నువ్వు అభివృద్ధి చేసి ఈరోజు ఘనంగా జాతర నిర్వహిస్తున్నావు ప్రతి సంవత్సరం. అలాగే మా భరత్ అన్న ఇక్కడే ఉన్నాడు, ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మా గిరిజన నాయకుడు. నాగోబా జాతర జరుగుతుంది. మొన్న 22-20 తారీఖు జనవరిలో నాగోబా జాతరకు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే మా రవణ ఉన్నాడు ఇక్కడ, మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ, లోకామసన్ జాతర జరుగుతుంది. సుమారు ప్రతిరోజు 10 లక్షల మంది జాతర సమయంలో 10 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. ఎందుకన్నా లోకామసన్కి ₹1 బడ్జెట్ కేటాయించడం లేదు.
పూణే నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు, లోకమాసం జాతర చేస్తుంటారు. ఎందుకు ఈ ప్రభుత్వం ₹1 బడ్జెట్ శాంక్షన్ చేయదు? ఇక్కడ మా దేవరకొండ ప్రాంతంలో మాల్ దగ్గర శ్రీసంగంలో జాతర జరుగుతుంది, ఎందుకు ₹1 శాంక్షన్ చేయదు? ఇక్కడ ఈరోజు జనవరి సంక్రాంతి సమయంలో అచ్చంపేటలో మా జాతర జరుగుతుంది, గిరిజన బిడ్డల జాతర. ₹1 బడ్జెట్ శాంక్షన్ చేయదు ఎందుకు? ఈరోజు ఏమో నాగోబ జాతరకు చేస్తారు, సమ్మక్క సారలమ్మని చేస్తారు జాతరకు బడ్జెట్, కానీ బంజారాలకు మాత్రం మధ్య మడుగులో అంట. ఈరోజు బంజారాలకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర. ఈరోజు గోల్కొండ కిల్లకు నువ్వు బయటకు వచ్చేటప్పుడు, నువ్వు లోపలికి పోయేటప్పుడు బంజారా దర్వాజా ఉంటుంది. ఎందుకు వచ్చింది ఆ బంజారా దర్వాజా? నువ్వు ఆ ప్రాంతంలో ఎందుకు నువ్వు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టావు? బంజారా హిల్స్లో బంజారాలు కాదా? ఈరోజు కుక్కట్పల్లిలో హాతిరామ్ మహారాజ్ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ నువ్వు ఎందుకు పెట్టావు? నిన్ను ఆపే నాయకుడు ఎవడు? దీనంతా పక్కన పెట్టి మమ్మల్ని అంతా డైవర్ట్ చేసి మమ్మల్ని ప్రతి సందర్భంలో మమ్మల్ని అన్యాయం చేసుకుంటా ఈరోజు మధ్య మడుగులో పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈరోజు బంజారా దర్వాజా నిజాం నవాబ్తో కొట్లాడి సేవాలాల్ మహారాజ్ ఈరోజు బంజారా దర్వాజాగా నామకరణం చేసిన తర్వాత ఈరోజు మీరు అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దల గౌరవనీయులు అందరికీ ఒక విజ్ఞప్తి. కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ ఏది ఎయిర్పోర్ట్ దగ్గర సమతామూర్తి టెంపుల్ ఉంటుంది, సుమారు 200 ఎకరాలలో ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అప్పుడు కేసీఆర్ గారి సహకారం లేకపోతే ఆ మందిరాన్ని ఏర్పాటు చేసేటోళ్ళ. అదే ప్రాంతంలో మా పెద్ద షాపూర్ తండా రామునాయక్ ప్రతిరోజు సేవాలాల్ మహారాజ్కి పూజ చేస్తాడు. అక్కడన్నా పెట్టు. రామోజ్ ఫిలిం సిటీలో 1000 ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్రహీంపట్నంలో పెట్టు, భూదాన్ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, కూకట్పల్లిలో పెట్టు, బంజారా హిల్స్లో పెట్టు. ఇక్కడెక్కడ పెట్టకుండా రోడ్డు మార్గం లేని మధ్యమడుగులో ఏజెన్సీ ప్రాంతం, ఫారెస్ట్ భూములు, కనీసం ఫోన్ సిగ్నల్స్ రాని ప్రాంతంలో మధ్యమడుగు టెంపుల్ని అభివృద్ధి చేయకుండా సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెడితే ఎవడు నమ్ముతాడు నిన్ను? ఇదా బంజారాల మీద చూపించేటువంటి ప్రేమ? కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మీరు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఎవరి సలహాలు తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం కాబట్టి నువ్వు మాత్రమే దీన్ని తీసుకున్నటువంటి వెనక్కి తీసుకొని బంజారా హిల్స్లో అన్న ఒక్క మాట, 2024 ఫిబ్రవరి 14వ తారీఖు మన బంజారా హిల్స్లో బంజారా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు బంజారా భవన్లో ప్రసంగిస్తూ కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా హైదరాబాద్లో సేవాలాల్ మహారాజ్ విగ్రహం కట్టిస్తా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిద్రపోతున్నారా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి వచ్చే సంవత్సరం కల్లా ఇది బంజారా హిల్స్లో నేను విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా, భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తా అన్నారు. ఈ మాటలు ఎక్కడ పోయినాయి? దీన్ని ఎవరు గుర్తిస్తున్నారో? ఎందుకు ఈ మాటలను గుర్తించడం లేదు? కాబట్టి వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని మా నాయకులు అందరూ ఒక తీర్మానం చేసి మా ఏబిఎస్ఎస్ కానీ, మా సేవాలాల్ బంజారా సంఘం కానీ, మా పెద్దలు గౌరవనీయులు అమర్ సింగ్ తిలావత్ గారి మేమందరం నిర్ణయం తీసుకొని ఒక కార్యాచరణను ప్రకటిస్తాము. సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఎక్కడ పెట్టాలి, దానికి ఎంత డబ్బులు శాంక్షన్ చేయాలి, దానికి ఎన్ని రోజులు జాతర నిర్వహించాలి అనే దాన్ని మేము చాలా స్పష్టంగా దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే సేవాలాల్ మహారాజ్ జయంతి వస్తుంది. సేవాలాల్ మహారాజ్ జయంతికి ఆ ముఖ్యమంత్రి ₹1 ఇస్తే ఈ ముఖ్యమంత్రి 2 కోట్లు ఇస్తా అంటున్నాడు, కానీ ఇంకా జీవో పాస్ కాలేదు. మరి నాగోబ జాతరకేమో 40 కోట్లు ఇస్తావు, నువ్వు సమ్మక్క సారలమ్మకేమో 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తావు, కానీ సేవాలాల్ మహారాజ్ జయంతికి మాత్రం ₹1 కనీసం అగరబత్తుల పోడలు కూడా రావు. తండలోకి ₹10 ఒక్క తండకి ₹10 అనుకున్నా, 35 లక్షలు అనుకున్నా 4-5 కోట్లు అవుతుంది అగరబత్తి పొడలు కొనడానికి. నువ్వు ఇచ్చే 2 కోట్లు అగరబత్తి పొడలు కూడా వస్తలేవు కదా. ఇదా నువ్వు ఇచ్చే గౌరవం బంజారా బిడ్డలకు? కాబట్టి ఈ నిర్ణయాన్ని సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్య మడుగులో కేవలం 20 ఎకరాల్లో మాత్రమే పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మధ్య మడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కట్టడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో 20 ఎకరాలు మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎంఆర్ఓ గారు పరిశీలిస్తున్నారనే మాకు సమాచారం ఉంది. దాన్ని వెంటనే
నిర్ణయాన్ని వాపస్ తీసుకొని హైదరాబాద్ నడిబొడ్డులో మా నాయకులు తీర్మానం చేసినటువంటి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మా నాయకుడు పెద్దలు మోతిలాల్ నాయక్ గారు ప్రకటిస్తారు. ఆ స్థలాల్లో ఏర్పాటు చేయాలని మరొక్కసారి గిరిజన బిడ్డలు మరొక్కసారి హెచ్చరిస్తున్నాం, విన్నపిస్తున్నాం. మీకు వెంటనే ఆ నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ. అశోక్ నాయక్ అన్నట్టుగా